ఓం నమో భగవతే రుద్రాయ. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఆషాఢ మాసం శుక్లపక్ష పాడ్యము నుండి శుక్లపక్ష నవమి వరకు జరుగుతూ ఉన్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అయితే వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏమిటి అంటే, భూ సంబంధిత వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయి, కోర్టు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి, అలాగే శత్రువులు నాశనం అవుతారు, ఇంకా మీ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా సరే వాటి నుండి రక్షణ పొందగలుగుతారు. అయితే అమ్మవారు 9 రోజులు కూడా ఏ విధంగా మీరు పూజించాలి, 9 నవరాత్రులలో 9 మంది అమ్మవార్లను ఏ పేర్లతో పూజించాలి, అలాగే అమ్మవార్లకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా వారాహి అమ్మవారికి జూలై 6వ తేదీ శనివారం నాడు తెల్లవారుజామున 3 గంటల నుండి సూర్యోదయం లోపే మనం కలశ స్థాపన చేసుకోవాలి. అమ్మవారి యొక్క ఈ నవరాత్రులు చేసుకునేటటువంటి వారు మీరు ఒక చిత్రపటాన్ని, అమ్మవారి యొక్క ఫోటోని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అమ్మవారి యొక్క నవరాత్రులు అంతా కూడా చేసుకోవాలి. కలశ స్థాపన ఆనవాయితీ ఉన్నవాళ్ళు జూలై 6వ తారీఖు శనివారం నాడే కలశ స్థాపన చేసుకోవాలి. మేము ఈ 9 నవరాత్రులు కూడా శ్రద్ధగా చేయగలము అనేటటువంటి వారు ఈ 9 రకాలైనటువంటి నైవేద్యాలని అమ్మవారికి తయారు చేసి నివేదనం చేయాలి. లేదు మేము ఈ నైవేద్యాలన్నీ కూడా చేయలేము అంటే మీరు ప్రతిరోజు కూడా అమ్మవారి ఫోటో దగ్గర మీరు దీపారాధన చేసుకుని చక్కగా అమ్మవారికి బెల్లం పానకంతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. బెల్లం పానకం చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే ఎరుపు రంగు కలిగినటువంటి పళ్ళు కానీ పువ్వులు కానీ అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు లలితాదేవి అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈవిడ భూవరాహదేవి. ఈ అమ్మవారిని భూదేవిగా కూడా మనం కీర్తిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారు లక్ష్మీ స్వరూపం. ఈ యొక్క వారాహిదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ధనపరమైనటువంటి ఇబ్బందులు అసలు ఉండవు. వారికి ధనమంతా కూడా చక్కగా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ 9 నవరాత్రుల్లో 9 దేవతలను కూడా ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, ఏ పేర్లతో పిలవాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ చెబుతాను. ముందుగా మనకి శనివారం జూలై 6వ తేదీ మొదటి రోజు అమ్మవారిని మనం శైలపుత్రి దేవిగా, లేదా అమ్మవారు అష్టమాతృక అయితే దుర్గాదేవి అవతారం అయితే శైలపుత్రి, అష్టమాతృక అవతారం అయితే ఇంద్రాణీదేవిగా అమ్మవారిని ఆరాధించాలి. అలాగే ఈ అమ్మవారికి జూలై 6వ తేదీ పాడ్యము నాడు మనం నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటి అంటే పొంగల్ లేదా పాల పాయసాన్ని నివేదనం చేయవచ్చు. అలాగే రెండవ రోజు విధియ అవుతుంది. జూలై 7వ తేదీ 2024 నాడు అమ్మవారు దుర్గాదేవిగా పూజించేవారు బ్రహ్మచారిణిగా, లేదంటే అష్టమాతృకగా పూజించేవారు బ్రహ్మీదేవిగా అమ్మవారిని పూజించాలి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటి అంటే కట్టు పొంగలి లేదా పులిహోర. అలాగే అమ్మవారిని 3వ రోజు అంటే జూలై 8, 2024 నాడు దుర్గాదేవిగా పూజించేవారు చంద్రగంట దేవి అనేటటువంటి పేరుతోనూ, అలాగే అష్టమాతృక అయితే వైష్ణవి దేవి అనేటటువంటి పేరుతోనూ అమ్మవారిని ఆరాధించాలి. జూలై 8, 2024 మనకి సోమవారం నాడు అవుతున్నది కాబట్టి తదియా తిథి. అలాగే 4వ రోజు అమ్మవారు జూలై 9, 2024 చవితి తిథి అవుతుంది. మంగళవారం పూర్తిగా ఉన్నది చవితి తిథి. ఈ రోజు దుర్గాదేవి అవతారం కూష్మాండ దేవిగా మనం పూజించాలి. అలాగే అష్టమాతృక అయితే మాహేశ్వరి దేవిగా మనం ఆరాధించాలి. అమ్మవారికి మనం ఈ రోజు దద్దోజనం లేదా అల్లంగారులు నైవేద్యముగా నివేదనం చేయాలి. ఇక అమ్మవారికి 5వ రోజు అంటే జూలై 10 బుధవారం నాడు మనకి పంచమి తిథి వస్తుంది. ఈ రోజు నాడు మనం అమ్మవారు దుర్గాదేవి అవతారాన్ని స్కందమాతగా పూజించాలి. అదే అమ్మవారు అష్టమాతృక అయితే కౌమారీ దేవిగా మనం పూజించాలి. ఈ రోజునాడు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటి అంటే పెసరపప్పుతో అన్నం, అంటే దీనినే మనకి పులగం అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తూ ఉంటారు. అలాగే దద్దోజనమైనా సరే అమ్మవారికి ఆ రోజు నైవేద్యముగా నివేదనం చేయాలి. ఇక 6వ రోజు వచ్చేసరికి జూలై 11 గురువారం షష్ఠీ తిథి. మరుసటి రోజు అంటే గురువారం షష్ఠీ తిథి 8 గంటల 21 నిమిషముల నుండి మరుసటి రోజు శుక్రవారం నాడు 10 గంటల 16 నిమిషముల వరకు కూడా ఉన్నది. 6వ రోజు నాడు మనకి అమ్మవారిని కాత్యాయని లేదా కాళీ చాముండి అనేటటువంటి పేర్లతో మనం అమ్మవారిని ఆరాధించాలి. కాత్యాయని దుర్గాదేవి అవతారం, కాళీ చాముండి మనకి అష్టమాతృక అవతారం. ఆ రోజు అమ్మవారికి నైవేద్యముగా నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటంటే పులిహోర లేదా కేసరి. ఇక 7వ రోజు వచ్చేసరికి జూలై 12 శుక్రవారం నాడు సప్తమి
10:16 నుండి ప్రారంభమై మరుసటి రోజు శనివారం 12:08 వరకు ఉన్నది. ఆ రోజు అమ్మవారిని కాళరాత్రిగా దుర్గాదేవి అవతారం అయితే కాళరాత్రిగా, అష్టమాతృక అవతారం అయితే శాకంబరీ దేవిగా మనం అమ్మవారిని ఆరాధిస్తాం. ఈ రోజే మనం శాకానం లేదా కదంబం కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదనం చేయాలి. ఇంకా కూరగాయలతో పూజించాలి. ఇక 8వ రోజు అత్యంత ప్రధానమైనటువంటి రోజు అష్టమి తిథి. జూలై 13 శనివారం నాడు 12:08 నుండి మరుసటి రోజు ఆదివారం 2:12 వరకు అష్టమి తిథి ఉన్నది. ఈ రోజు నాడు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని మనం మహాగౌరిగా మనం పూజిస్తాము. అలాగే అష్టమాతృకగా ఉన్న అవతారం ఏమిటంటే వారాహి అవతారం. ఈ యొక్క అవతారంలో ప్రధానముగా బెల్లం పానకం నైవేద్యముగా నివేదనం చేయాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా చాలా ఇష్టం. అలాగే ఈ రోజే చక్కెర పొంగలి, అష్టమి తిథి నాడు చక్కెర పొంగలి నైవేద్యాన్ని కూడా నివేదనం చేయాలి. ఇక 9వ రోజు జూలై 14 నవమి ఆదివారం మధ్యాహ్నం 2:12 నుండి మరుసటి రోజు సోమవారం 3:51 వరకు నవమి తిథి ఉన్నది, జూలై 15 వరకు. అయితే ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారం సిద్ధరాత్రి అవతారం, అలాగే అమ్మవారి యొక్క అష్టమాతృక అవతారం లలితాదేవి. ఈ యొక్క అమ్మవారిని 9 రోజులు కూడా మనం పూజిస్తాం. ఈ 9వ రోజు నాడు పాయసాన్నాన్ని నైవేద్యం నివేదన చేసుకోవాలి. అలాగే ఇక దశమి తిథి నాడు మనం ఉద్వాసనం చెప్పుకోవాలి. అయితే ఈ జూలై 15వ తారీఖు సాయంత్రం మీరు 4 గంటల నుండి 6 గంటల మధ్యలో ఉద్వాసనం చెప్పుకోగలను అంటే పర్వాలేదు. లేదు అంటే 16వ తారీఖు మంగళవారం నాడు చెప్పకుండా 17వ తారీఖు బుధవారం నాడు అమ్మవారికి ఉద్వాసనం చెప్పాలి. అయితే మీరు ఈ అమ్మవారికి పెట్టినటువంటి చీరలు ఏవైనా పెడితే ఎవరైనా ముత్తైదువులకి ఇవ్వడం ద్వారా లేదా మీరైనా సరే ధరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఈ 9 అవతారాలను అమ్మవారిని పూజిస్తూ 9 రకాల నైవేద్యములన్నీ కూడా సమర్పించిన అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. ఇక భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఏ ఉన్నా సరే చక్కగా పరిష్కరించగలిగేటటువంటి అమ్మవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ అమ్మవారు వారాహి అమ్మవారే. వారాహి అమ్మవారిని చాలా భక్తిగా శ్రద్ధగా మీరు ఆచరించారు అంటే ఆ అమ్మవారు మీ అందరినీ కూడా చల్లగా కాపాడుతారు. కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.